ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఏ పని అయితే చేయకూడదో ఇదిగో అదే పని చేశాడు మళ్ళీ నారా లోకేశం. చంద్రబాబు భయపడుతున్నట్లే నారా లోకేష్ ప్రజల్లోకి వస్తే ఎక్కడ అపహేళన చేస్తారో అని మొదటి నుంచి అంతా భావిస్తున్నారో అచ్చం అదే రీఓపెన్ చేస్తూ ముందుకెళ్తున్నాడు నారా లోకేశం. తాజాగా ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి. మరో 10 రోజుల్లో ఎన్నికలు ఉన్న ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. యువగలం అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మరోసారి ఈ సమరబేరి అంటూ చంద్రగిరి వేదికగా ఈ ప్రోగ్రాం చేశాడు. ప్రజల వద్దకు వచ్చినప్పుడు కాస్తో కూస్తో నోరు అదుపులో పెట్టుకోవాలి కదా, లేనే లేదు. పూర్తిగా పోయి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పైనే నోరు జారడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నారా లోకేష్ అంటేనే సాధారణంగా నోరు జారడంలో చాలా దిట్ట. అందులో నారా లోకేష్ నోరు ఏ రేంజ్లో జారుతాడంటే ఏకంగా డేట్లు మార్చేయడం, పూర్తిగా ప్రాక్టికల్గా కనబడుతున్న దానికి చెప్పేదానికి పూర్తిగా నెగిటివ్లో ఉండడం తన నైజాం ఇదంతా కూడా. దీన్ని చూసి ప్రజలు కూడా నవ్వుకుంటుంటారు. సేమ్ అచ్చం అదే పరిస్థితి ఈరోజు చంద్రగిరి వేదికగా నారా లోకేశం అదే పని చేశాడు. ఇంతకీ నారా లోకేష్ దేన్ని మార్చేశాడు, ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం రండి. ఈ కుటుంబం మనని నాశనం చేస్తుంది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. మార్చి 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను 6 నియోజకవర్గాలు తప్ప రైట్. ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు చూసుకోవాలి, రాజకీయ నాయకులు మరీ గట్టిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. మళ్ళీ ఆ వేగంలో నువ్వు ఇరికావంటే ఏ రేంజ్లో నువ్వు బయటపడతాదో నీ బుద్ధి ఇది తెలియంది కాదు లోకేష్కు. మార్చ్ 13న అంటూ లోకేష్ ఎన్నికల డేట్ని చెప్పేశాడు. అసలు ఉన్న నెల ఏంటి? ఇప్పుడు మనం మే నెల కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ మే 13వ తారీఖున 2024, అంటే ఈ నెల 13న ఎన్నికల పోలింగ్ ఉంది. కానీ ఈ పెద్ద మనిషి నారా లోకేష్ మార్చి 13న రేడియేషన్ ఇచ్చేయాలి అని ఏకంగా ఎన్నికల్లో ఓట్లు వేసి మీరు అన్నట్టుగా ఇండైరెక్ట్గా తన కామెంట్ అయితే చేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. సరే, ప్రజలు మార్చిలోనే వేయండి. నిజానికి లోకేష్ చెప్పిందే కరెక్ట్. ఇక మార్చిలోనే వేయండి ఓటు. మరి మార్చి ఎప్పుడు వస్తుంది? ఆగండి, మళ్ళీ సంవత్సరం 2025 మార్చి 13న వెళ్ళండి ఓటుకు. అప్పుడు ఎక్కడ వేస్తారో మీకే అర్థమవుతుంది. ఇంత అపహేళన, ఇంత అవగాహన రహితం, ఇంత దారుణంగా ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్న ఈ పెద్ద మనిషిని ఎందుకు ప్రజలు నమ్మాలి? చెప్పేవన్నీ సూక్తులు, అబద్ధాలు. కరెక్ట్గా మాట్లాడితే నోరు కూడా కొన్ని సందర్భాల్లో లోకేష్కి తిరగడం కూడా లేదు. అయినా మాట్లాడుతూ ఉన్నాడు ఫ్లోలో, ఏది పడితే అది. వచ్చారు ప్రజలు డబ్బులు తీసుకొని 500, 1000 రూపాయలు. కానీ ప్రజలకు వాస్తవానికి ఇది ప్రాక్టికల్గా చాలామంది వేగంగా ఆన్లైన్లో చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. కొంచెం కూడా సిగ్గు లేకుండా, మళ్ళీ సరే అన్నది కూడా పొరపాటాన్ని కూడా దాన్ని రెక్టిఫై కూడా చేసుకునే ప్రయత్నం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తున్నారు. బహుశా అక్కడ ప్రజలు కూడా పెద్దగా దాన్ని గమనించినట్టు కనిపించడం లేదు. కానీ మార్చి 13 అన్నది మాత్రం క్లియర్ కట్గా లోకేష్ నోటి నుంచి వినబడిన సత్యంగా మనం చూస్తున్నాం. విజువల్ కూడా. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రేడియేషన్ ఇస్తాం. మార్చి 13న ఓటు ద్వారా ఈ పాపాల పెద్దిరెడ్డి కుటుంబానికి రేడియేషన్ ఇమ్మని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా వేస్ట్ ఫెలో ఏ రాష్ట్రంలో, ఏ రాజకీయ పార్టీలో, అది కూడా సీఎం హోదాలో, ఒక ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో ఉండడం అంటే నిజంగా సిగ్గుచేటే. రేపొద్దున తండ్రి స్థానంలో నువ్వు వెళ్ళాలనుకున్నా కూడా, రేపొద్దున తెలుగుదేశం పార్టీని నడిపించాలనుకున్నా కూడా ఇలాంటి అవగాహన రహితమైన ఆలోచన లేని మాటలు పనిచేస్తాయా? ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలకు ఏ రకమైన సందేశాలను పంపిస్తాయి? అంటే ఎన్నికల పోలింగ్ డేట్ నెలనేది గుర్తులేనప్పుడు అసలు ఇంకా నువ్వేం పరిపాలన చేస్తావు? నీకేం గుర్తుంటాయి ప్రజా సమస్యలు? నీకేం గుర్తుంటాయి ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయో? నీకేం గుర్తుంటాయి ప్రజలకు ఇచ్చిన హామీలేంటో? 2014లో ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి కూటమి కట్టి హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదని జగన్ ఉదరగొడుతున్నారు, ప్రతిరోజు చెప్తున్నారు. మరి దీనికి సమాధానం లేదు ఈ యువగలం పెద్ద మనిషి. కానీ ఇప్పుడు మాత్రం ఇదిగో మార్చి 13న ఓటేయండి అని చెప్తున్నాడు. అసలు మార్చుకు మేకు ఎంత తేడా ఉంది? ఏం మనిషివే నువ్వు అని ఇప్పుడు నవ్వుకుంటున్నారు జనాలు. ఏదేమైనా ఈ వీడియో వైరల్గా మారింది సోషల్ మీడియా వేదికగా.